నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అయితే నిర్మించడం జరిగింది. ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ గారి విగ్రహం అప్పుడు ఎంతైతే గొడవ జరిగిందో అది చేసింది కూడా మరి కొంతమంది, అంటే పొట్టి శ్రీరాముల విగ్రహంకి లేనప్పుడు మరి ఎన్టీఆర్ గారి విగ్రహం ఎందుకని ప్రశ్నించిన వాళ్ళు గొడవ చేశారు. అయితే మొత్తానికి అయితే మరి విగ్రహం వచ్చింది. దాంట్లో ఆ విగ్రహం గొడవలో ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు మన ముందు ఉన్నారు ఇంటర్వ్యూలో. సో వారిని అడిగి తెలుసుకుందాం, మరి ఇప్పుడు హ్యాపీయా కాదా, మరి ఏంటి, మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టొచ్చా పెట్టరాదా అనేది. సో వారే మన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇంతకుముందు చూసుకున్నట్టయితే మీరు చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పింది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎక్కడ ఉంది, అసలు ఆయనకి విలువిస్తున్నారా, తెలుగువారి ఆత్మగౌరవం అంటే ఎవరు, అసలు ఈయననే కదా, అంటే తన ప్రాణత్యాగం చేసి మరి పోరాడారు కదా అని చెప్పేసి మీరు మాట్లాడారు. మరి మొత్తానికైతే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనైతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అయితే ఏర్పాటు జరిగింది. మరి ఇప్పుడు మీరు హ్యాపీనా? దీంట్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం ఏముందమ్మా లేదంటారా అసలు ఆయనది? మనము ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతారు అన్నప్పుడు కానీ, లేకపోతే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తా అన్నప్పుడు కానీ మనం చాలా గట్టిగా వాయిస్ రేజ్ చేశాం. నేను ఒక వీడియో వినిపిస్తాను మీకు. ఎన్టీఆర్ కి భారతరత్న కావాలంటే, అలాగే ఎన్టీఆర్ కి 600 అడుగుల విగ్రహం కడతా. ఎన్టీఆర్ ఎవరండి? తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్తారు. నిజంగా ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం. తెలుగుదేశం ప్రచారం ఎలా ఉంటుందంటే బ్రాండింగ్ ప్రమోషన్ లో వాళ్ళు పిఆర్ లో వాళ్ళ విషయంలో ఎవరు లేరు. నిజంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ఎవరండి ప్రతీక? 56 రోజులు నిరాహార దీక్ష చేసి రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారా, లేకపోతే ఎన్టీ రామారావు గారా? వీళ్ళకి సిగ్గుందండి ఆ మాట మాట్లాడడానికి? ఆ తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అని మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గన్నా ఉండాలి కదా. పొట్టి శ్రీరాములు కాలి కోటి సరిపోతారని ఎన్టీ రామారావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టుకున్న బదులు రాజశేఖర్ గారి విగ్రహం పెట్టుకోవడానికి ఆయనకి చేత కదా, ఆయన వల్ల కాదా? ఆయన ముఖ్యమంత్రి, ఆయన తలుచుకుంటే ఆపేది ఎవరు? ఎందుకు పెట్టారు? ఆయన రాజ్యాంగ నిర్మాత కాబట్టి, మహిళలకి, బడుగు బలహీన వర్గాలకి, వెనకబడిన తరగతుల వాళ్ళ హక్కుల కోసం పోరాడాడు కాబట్టి ఆయన విగ్రహం అక్కడ పెట్టారు. ఆయనకి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టుకోవడం చేత కాకనా? ఇది చాలా వైరల్ అయింది. అట్లాగే ఇటీవల 1750 కోట్లతోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం నీరుకొండలో పెడతారంటే అప్పుడు కూడా నేను ఇదే మాట్లాడాను. తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీ రామారావు అంటే ఎవడైనా సరే బాగుండదు. ఆత్మగౌరవం అంటే కేవలం పొట్టి శ్రీరాములు గారు మాత్రమే. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే విగ్రహానికి 1750 కోట్లు అవ్వదు, ఏదైతే పక్కన ఏదైతే మనం నిర్మిస్తున్నామో దానికి కూడా ఖర్చులు అయితే మొత్తం కలిపి చెప్పిన అమౌంట్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎవరి కోసం అది విగ్రహం? ఆ చుట్టుపక్కల ఏరియా ఎవరి కోసం? ఎన్టీ రామారావు విగ్రహం కోసమే కదా. పొట్టి శ్రీరాములు గారిని పెట్టాలి కదా. సరే, ఇప్పుడు ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టినారు, ఒక అడుగు ముందుకు పడింది, శబాష్, థ్యాంక్ యూ. కానీ ఇక్కడ నాకు 2 అభ్యంతరాలు ఉన్నాయి. మళ్ళీ ఏంటి సార్? దాని పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టినారు. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ కాదు, అది స్టాచ్యూ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే, సాక్రిఫైస్ అంటే బలిదానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం. వీళ్ళేంటి ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పెడదామని అంటున్నారు. ఎన్టీ రామారావు ఎవడు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక? పొట్టి శ్రీరాములు గారు మాత్రమే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశాడు ఆయన. కాబట్టి స్టాచ్యూ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉండాలా, దాని పేరు మార్చాలా. 2, ఆ హైట్ 58 అడుగులు అంటే 58 రోజులు నిరాహార దీక్ష చేశారు కాబట్టి 58 అడుగులు అంటున్నారు కదా. ఎన్టీ రామారావు విగ్రహం పెడితే దానికంటే 5 అడుగులు తక్కువనే ఉండాలి. పొట్టి శ్రీరాములు గారి కంటే ఎన్టీఆర్ పెద్దోడు కాదు. అంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కొంచెం తక్కువనే పెట్టాలి. హైట్ 58 అడుగుంటే అది 50 ఉండాలి. నీరుకొండ మీద పెడతా అంటున్నారు కదా, పెట్టుకోండి. కానీ ఫస్ట్ దీని పేరు స్టాచ్యూ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెట్టుకోండి. ఎన్టీ రామారావుకి ఏదైనా పెట్టుకోండి. కొండపైన అమ్మవారు, కొండ మీద కమ్మవారు పెట్టుకుంటే 2 కొంచెం అంటది కదా, కొండ మీద అమ్మవారు, నీరు కొండ మీద కమ్మవారు అని పెట్టుకోండి, నో ప్రాబ్లం మాకు. కానీ స్టాచ్యూ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చేయాలా. పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ కాదు, స్టాచ్యూ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉండాలా. అలాగే ఎన్టీ రామారావు గారి విగ్రహం నీరుకొండ మీద పెట్టేది 116 అడుగులు కాదు, 50 అడుగులు మాత్రమే ఉండాలి. పొట్టి శ్రీరాములు కంటే ఎన్టీ రామారావు స్టేచర్ స్థాయి తక్కువ.
పొట్టి శ్రీరాములు గారి స్టేచర్ ఎన్టీ రామారావు గారి కంటే కోట్ల రెట్లు ఎక్కువ. కాబట్టి ఈ 2 మార్పులు జరగాలని చెప్పేసి. ఎందుకు సార్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేము చూసినప్పటి నుంచి అయితే అంటే మాకు దాని ముందు తెలీదు, మేము వింటున్నప్పటి నుంచి మేము వింటూ పెరిగింది ఏంటంటే అసలు జనాల మధ్యలో ఉంది అంటే తెలుగు వారి కోసం పార్టీ పెట్టింది, కాంగ్రెస్ని వ్యతిరేకించి వచ్చిన పార్టీయే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. తెలుగు వాళ్ళ కోసమే పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని పెట్టడం జరిగింది అని చెప్పేసి మేము వింటూ పెరుగుతూ వచ్చినాం సార్. ఈరోజు మీరు వచ్చేసి తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ గారు కాదు పొట్టి శ్రీరాములు గారు అంటే అది ఎట్లా అంటారు సార్? అసలు ఒక్కసారి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్. అంటే ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఒక పార్టీ పెట్టుకొని దాని పేరు తెలుగుదేశం పెట్టినోడు గొప్పనా, లేకుంటే మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఏర్పడటం ఎక్కువనా? చెప్పమ్మా, నువ్వే చెప్పు. రాష్ట్రం మన కోసం, మన అందరి కోసం ఒక రాష్ట్రాన్ని తీసుకురా, తెలుగు వారికి వేరే రాష్ట్రం ఉండాలి అన్న. పోనీ తెలుగు వారి రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత దానికి నేనే ముఖ్యమంత్రి అన్నాడా ఆయన? లేదు. నా బిడ్డలు ముఖ్యమంత్రి కావాలన్నాడా? ఎట్లయితాడమ్మా ఎన్టీ రామారావు పొట్టి శ్రీరాములు? అరే పొట్టి శ్రీరాములు కాలి చిటికని వేలు దాని మీద ఒక దుమ్ము రేణుకు సరిపోడు ఎన్టీ రామారావు. నాతో తెప్పిస్తారు ఈ మాట పదే పదే. ప్రతి పొట్టి శ్రీరాములు గారి ఎడమ కాలు చిటికన వేలు మీద గోరు మీద ఉన్న ఇసుక రేణువుకి సరితూగడు ఎన్టీ రామారావు. ఆత్మగౌరవం విషయంలో మాట్లాడితే డబ్బులు సంపాదించుకున్నాడు, సినిమాలు యాక్ట్ చేసినాడు, ఆస్తులు సంపాదించుకున్నాడు, రాజకీయాల్లో కూడా పదవులు తీసుకున్నాడు. స్వార్థం ఉన్నది ఎన్టీ రామారావులో. తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టినాడు? ముఖ్యమంత్రి అవ్వాలని పెట్టినాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చచ్చిపోలేదు. తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలి, వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండాలని చచ్చిపోయినాడు ఆయన. ఆయన తీసుకొచ్చి ఎన్టీ రామారావుతో పోలుస్తారు ఏందమ్మా? నాకు అర్థం కాదు. అరికాలం అని నా బీపీ తెప్పిస్తారు. ఎట్టవుతుందమ్మా పొట్టి శ్రీరాములు? ఎట్టవుతాడు? ఇంకోటి, ఎన్టీ రామారావుకి భారతరత్న కావాలంటున్నారు. ఎవడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావుకి భారతరత్న అడిగితే దానికంటే ముందర పొట్టి శ్రీరాములు గారికి పింగళి వెంకయ్య గారికి భారతరత్న అడగాలి. వాళ్ళిద్దరికి భారతరత్న ఇచ్చిన తర్వాత ఇంకా ఏమన్నా సరే మిగతా వాళ్ళు ఉంటే వాళ్ళ తర్వాత మాత్రమే ఎన్టీ రామారావు. వాళ్ళకి అడగకుండా ఎన్టీ రామారావు చెప్తూ కొట్టాల. ఎన్టీ రామారావుకి భారతరత్న ఎవడన్నా అడిగితే అని చెప్పుతో కొట్టాలా. అంటే దేశానికి ఏం సేవ చేయలే అంటారా మరి? అరే వీళ్ళేం చేస్తారమ్మా మరి? వీళ్ళకి వద్దా భారతరత్న? పొట్టి శ్రీరాములు గారికి వద్దా? నీ కులమోడుకు కావాలనా? సిగ్గు లేదు? నీ కులమోడు కాబట్టి అడుగుతావా? తెలుగుదేశం వాళ్ళు అడుగుతారు, ఎవరు అడగరు. నీ కులమోడు కాబట్టి భారతరత్న కావాలనా? పొట్టి శ్రీరాములకు అడగవా? పింగళి వెంకయ్య గారికి అడగవా? ఎంతసేపు నా కులం నా కులం నా కులం నా కులమే గొప్ప, నా కులమోడు ఐఏఎస్ ఐపీఎస్ అయితే మూల కూర్చున్నా కానీ సేవ చేస్తాడు, వడ్డించేవాడు మనోడు కావాలా? ఏం మాటలు ఇవి? నా బ్లడ్ వేరు, నా బ్రీడ్ వేరు, ఏం మాటలు ఇవి? ఎవరైనా సరే ఎన్టీ రామారావుకి, పొట్టి శ్రీరాములు గారికి, పింగళి వెంకయ్య గారితో పాటు ఎన్టీ రామారావు గారికి భారతరత్న కావాలని అడగకుండా ఎన్టీ రామారావు గారికి భారతరత్న కావాలని ఎవరైనా అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చెప్పు తీసుకుని కొట్టాలా. ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇది మీరు రేజ్ చేస్తున్న పాయింట్, చాలా తక్కువ మంది ఈ పాయింట్ మాట్లాడుతున్నారు. అంటే పొట్టి శ్రీరాములు గారి గురించి కావచ్చు, వెంకయ్య గారి గురించి కావచ్చు. అసలు ఇది ఇప్పుడు వచ్చింది సార్, ఇంతకుముందు గతంలో లేదు, ఎవరు మాట్లాడలేదు. అసలు దీని అంటే శ్రీరాములు గారు ఏం చేశారు ఏంటి అనేది చెప్పడంలో చాలా మంది వెనుకబడిపోయారు. మీరు అది ఒప్పుకుంటారా మరి? చెప్పడం నేను పాఠ్య పుస్తకాల్లో ఉన్నాయి కదా, పాఠ్య పుస్తకాల్లో ఉన్న దాన్ని ఈ ముఖానికి రంగులు వేసుకుని గంతులు వేసేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భగత్ సింగ్ కంటే వీళ్ళు గొప్పలు అయిపోయినారు, అబ్దుల్ కలాం కంటే వీళ్ళు గొప్పలు అయిపోయినారు, పొట్టి శ్రీరాములు గారు, పింగళి వెంకయ్య గారు కంటే వీళ్ళు గొప్పలు అయిపోయినారు. సినిమా రిలీజ్ అయితే అక్కడ ఒక గాలి ఆవారా బ్యాష్, లేకి బ్యాష్ కనబడుతుంది మనకి. పొట్టి శ్రీరాములు జయంతి చేయరు, పింగళి వెంకయ్య గారు జయంతి చేయరు, అబ్దుల్ కలాం గారు జయంతి చేయరు, కానీ సినిమా హీరో నటీనటులు బర్త్డేలు చేస్తారు. దేశం నాశనం అయిపోయింది సినిమాల వల్ల. ముఖానికి రంగులు వేసుకునేవాడికి అంత విలువ ఇచ్చేబట్టే మన దేశ జీడిపి నాశనం అయిపోయిందమ్మా. రైతు పొలాలు ఎట్లా పండించాలి, ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చి మీరు ఇంటర్వ్యూ చేయరు. అబ్దుల్ కలాం ఏం చేస్తాడో దాని మీద ఇంటర్వ్యూ చేయరు మీరు. ఎవడో సినిమాకి ముఖానికి రంగులు వేసుకున్న జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తారు మీరు. యువతకి ఏం ఇస్తున్నారు మీరు? ఏం అని ఇస్తున్నారు మీరు? యువతకి ఏం డైరెక్షన్ ఇస్తున్నారు మీరు?
సో అదొక ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు నువ్వు పార్టిసిపేట్ అవ్వాలమ్మా. ఎంటర్టైన్మెంట్ ఎందుకు కావాలి? మనకు కొంచెం అంటే మన వర్క్ స్ట్రెస్ లో ఉన్నాం కాబట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటారు కాబట్టి ఆ సినిమాలు అనేది ఎంటర్టైన్మెంట్ లో నువ్వు భాగస్వామి అవ్వు. నువ్వు రిలాక్స్ కావాలనుకుంటున్నావు కదా, వర్క్ ప్రెషర్ నుంచి రిలాక్స్ కావాలి. నువ్వు రిలాక్స్ కావాలంటే ఏమి? నువ్వు ఆటలు చెస్ ఆడతావా, క్రికెట్ ఆడతావా, షటిల్ ఆడతావా, బ్యాడ్మింటన్ ఆడతావా, పెయింటింగ్ వేస్తావా, పాటలు పాడతావా? నువ్వు పార్టిసిపేట్ అయ్యేది చెయ్యి. నువ్వు అందులో భాగస్వామి అవ్వాలి. నీ టాలెంట్ బయటికి రావాలి. ఎవడో టాలెంట్కి నువ్వు చూస్తావు, నువ్వు నోరు వెళ్ళబెట్టుకుంటా ఆడు గొప్ప అంటావు ఏంటమ్మా? నువ్వు గొప్ప అవ్వు. రిలాక్స్ కావడానికి సినిమా చూడటం ఒకటే కాదు, టీవీ సీరియల్ చూడటం ఒకటే కాదు, పెయింటింగ్ లేయి, నీకు ఏది వస్తే అది చేయి, నీ నైపుణ్యాన్ని ప్రదర్శించు. దాంట్లో నీకు ఉల్లాసం ఉంటుంది, రిలాక్స్ అవుతావు, నీ నైపుణ్యం బయటకు వస్తుంది. ఎవరినో రాజు చేస్తావు ఎందుకమ్మా? నువ్వు రాజుగా అంటున్నా నేను. యు బికమ్ ఎ కింగ్. ఎవడో ముఖానికి రంగులు వేసుకుని దాంట్లో కాదు. ఈ సినిమా ఏంటమ్మా? కల్పితమే కదా, అన్ని కల్పితమే. కల్పితం కోసం అంత ఇంపార్టెన్స్ ఇస్తావేందమ్మా? వాస్తవానికి ఎందుకు ఇవ్వు? వాస్తవానికి నువ్వు అంటే రైతు చెమటోడ్చి పండించడం వాస్తవం, అది రైతుకు గౌరవం ఇవ్వు, టీచర్ గౌరవం ఇవ్వు, అడ్వకేట్కి ఇవ్వు, ఇంజనీర్కి ఇవ్వు, పోలీస్కి ఇవ్వు, వీళ్ళకి గౌరవం ఇవ్వు. వీళ్ళు వాస్తవం, వీళ్ళు పని చేస్తేనే నీ బతుకు, లేకపోతే నీ బతుకు బస్ స్టాండ్. ముఖానికి రంగులు వేసుకునేవాడిని నువ్వు ఆదరిస్తే నీ బతుకు ఏం బాగుపడదు. మరి ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడింది కథలో పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. మరి విలువనివ్వరా? పవన్ కళ్యాణ్ సంగతి ఏందమ్మా? పింగళి వెంకయ్య గారి గ్రామంలో దేశంలోనే అతిపెద్ద జెండా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ ఆఫీస్ చుట్టూ కాళ్ళెరిగేలా తిరిగా నేను. పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. నేను జనసేన పార్టీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు తిరిగానమ్మా. పింగళి వెంకయ్య గారి గ్రామంలో దేశంలోనే అతిపెద్ద జెండా ఏర్పాటు చేసి, మీ నేషనల్ ఫ్లాగ్ కోడ్లో దేశంలోనే అతిపెద్ద జెండా పింగళి వెంకయ్య గారి గ్రామంలో ఉంది, దానితో సమానమైన జెండా కానీ దానికంటే పెద్ద జెండా కానీ ఎక్కడా ఏర్పాటు చేయకూడదు, ఎందుకంటే ఆయనకి ఇచ్చే గౌరవం కాబట్టి అక్కడే ఉండాలి అని చెప్పి మీ నేషనల్ ఫ్లాగ్ కోడ్లో అమెండ్మెంట్ చేయించమని పవన్ కళ్యాణ్ అడిగితే సపోర్ట్ చేయడమా? ఈరోజు బీజేపీతో పొత్తులో ఉన్నాడు, ఆ బాగా చేయొచ్చు కదా, చేయడు. 2019 ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజున జూలై 31వ తారీఖు నాడు శ్రీనివాస్ గారు అనే వ్యక్తి నంద్యాల ఎంపీ గారికి బంధువు అవుతారేమో, ఆయన నేను ఇట్లా మాట్లాడుకుంటే, ఇట్లా పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి లేదు, పార్టీ బలపడే కార్యక్రమాలు చేయమంటే ఏది చేయడం అంటే మేదు మచ్చుకొకటి చెప్పండి అన్నాడు. ఎన్ని చెప్పారేంటి మీరు అన్నాడు. ఒక 1000-1200 పైన ఉంటాయి, దాదాపు 1600 లాగా ఉంటాయి. ఈ కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఉపయోగపడతాయి, ఈ కార్యక్రమాలు చేస్తే పార్టీ బలపడుతుంది, సమాజం బాగుపడుతుంది అని చెప్తే ఏది చేయాలంటే మర్చికొకటి చెప్పండి అంటే, మన పింగళి వెంకయ్య గారికి ఆయన స్వగ్రామంలో దేశంలో అతిపెద్ద జెండా ఏర్పాటు చేయాలి అంటే, నేను చేపిస్తాను, ఒక ఎంపీతో మాట్లాడిస్తాను అన్నారు. ఆయన ఎంపీ గారి బంధువు అనుకుంటూ వెళ్ళిందాం. ఏదో మాట్లాడుతానంటే వాట్సాప్లో తీసి, అంటే పవన్ కళ్యాణ్ పంపించినవన్నీ ఉండే నా దగ్గర రికార్డ్ తీసి ఇట్లా ఫార్వర్డ్ చేసి, ఆగస్ట్ 2 నాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది. ఆయనతో చెప్పడం జరిగింది, ఆగస్ట్ 2 ఆయన బర్త్డే, ఆ రోజున ప్రస్తావిస్తే ఇంకా బాగుంటుందంటే, ఆగస్ట్ 2 మార్నింగ్ 7 o'clock నాకు ఫోన్ వచ్చింది. మీరు మొన్న పింగళి వెంకయ్య గారి గ్రామంలో దేశంలోనే అతిపెద్ద జెండా కావాలని చెప్పేసి మీరు అడిగినారంట కదా, అది లోక్సభలో రేజ్ చేస్తున్నాము, మీరు తెలుగులో రాస్తారు కదా, ఇంగ్లీష్లో కావాలన్నారు. ఇమీడియట్గా మొత్తం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పంపించిన. నేను పంపించిన లెటరే పోచా బ్రహ్మానందరెడ్డి గారని నంద్యాల ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎంపీ లోక్సభలో చదివినారు. దేశంలో ప్రతి భారతీయుడు గుండె ఉప్పొంగేది ఎప్పుడంటే మన మువ్వన్నెల జెండా చూసినప్పుడు. ఆ మువ్వన్న జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి గ్రామంలోనే దేశంలోనే అతిపెద్ద జెండా ఏర్పాటు చేయడం ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చినట్టు కాబట్టి ప్రభుత్వం దీన్ని పరిశీలించాలి అని. అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిస్తే అది కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కిషన్ రెడ్డి గారు దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పారు.
విషయం ఏంటంటే మీ దాకా వస్తే దాన్ని చెప్పడానికి మీకు తీరిక లేదు. మీ పార్టీలో ఉన్న వ్యక్తి మీ పార్టీ బలోపేతం కోసం చెప్తే మీకు తీరిక లేదు. కానీ ఏదో అనుకోకుండా తారసపడ్డ ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీ బంధువు ఇట్లా చెప్తే మేము మాట్లాడతాం మాకు ఇవ్వండి అంటే మాట్లాడితే ఇట్లా లోక్సభలో మాట్లాడినారు. ఇంత స్పేర్ 5 సంవత్సరాలు చెప్పులు అడిగేలా పార్టీ చుట్టూ తిరిగితే ఒకటే కాదు కొన్ని వందల సలహాలు. కానీ అప్పటికి వాళ్ళ పార్టీ అంత బలోపేతం అవ్వలేదు. పార్టీ ఇటువంటి చేస్తేనే కదా పార్టీ బలోపేతం అవుతుంది. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని ప్రతి పౌరుడు గుండెల మీద బ్యాడ్జీ పెట్టుకోమని పిలిపిస్తే కదా నీ పార్టీ బలోపేతం అవుతుంది. చెయ్యడు. తన పార్టీ బలోపేతమయ్యే కార్యక్రమాలు చేయడు. ఆయన పార్టీ పెట్టింది ఎందుకు? కాపుల ఓట్లన్నీ తనకు వేసుకుని ఆ ఓట్లన్నీ తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గెలిచడం కోసం పార్టీ పెట్టాడు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు పార్టీ పెట్టింది కాపులని మోసం చేయటానికి. పోలవరం ప్రాజెక్ట్ ఉందమ్మా. పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ? గోదావరి నది మీద. గోదావరికి నదికి అటు ఇటు 2 జిల్లాలు ఉన్నాయి. ఒకటి తూర్పు గోదావరి జిల్లా, ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 2 జిల్లాల్లో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉంది? కాపు సామాజిక వర్గం పాపులేషన్ ఎక్కువ. పోలవరం ఎత్తు 47 మీటర్లమ్మా. పోలవరం ఎత్తు యూపీఏ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు అది మల్టీపర్పస్ ప్రాజెక్ట్, అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కమ్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్. ఇది బిల్లులో ఉన్నది. దానిని 47 మీటర్లకి ఎత్తు పెట్టమని చెప్పారు. 47 మీటర్లు ఎత్తు పెడితే ముంపు ప్రాంతం ఎక్కువ ఉంటుంది. ముంపు ప్రాంతం ఎక్కువ ఉంటే దానికి మునిగిపోయి ఎవరైతే నష్టపడినారో వాళ్ళకి నష్టపరిహారం ఎక్కువ ఇవ్వాలి. అప్పుడేం చేయాలా? ముంపు ప్రాంతాన్ని తగ్గించాలంటే ఏంటి? దాన్ని 47 మీటర్ల నుంచి 41 మీటర్లు తీసుకొచ్చినారు. 41, 42 సార్? 42, 5 మీటర్లు ఏమో తగ్గించినారు. అప్పుడేమవుతుంది? ముంపు ప్రాంతం చాలా తగ్గిపోతుంది, మీరు ఇవ్వాల్సిన పరిహారం తగ్గిపోతుంది. కానీ 7 లక్షల ఎకరాల 7 లక్షల ఎకరాల భూమి విస్తీర్ణం సాగులోకి రావాల్సింది 2 లక్షలకు పడిపోతుంది. సో 5 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం పోయింది. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండేది ఎవరమ్మా? మళ్ళీ కాపులే కదా. కాపులే. అంటే కాపులు ఆర్థికంగా బాగుపడకూడదు. వాళ్ళ భూములు పంట భూములు అయిపోతే డబ్బులు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు. సో కాపులు ఆర్థికంగా బలపడకూడదనే కుట్ర కూడా ఉంది దీంట్లో. దానికి బత్తాసు పలికేది పవన్ కళ్యాణ్. ఈ కాపులకు బుర్రా బుద్ధి ఉండదు. మా పవన్ కళ్యాణ్ భుజాల మీద మోస్తారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దాంట్లో గవర్నమెంట్ సీట్లు ఉంటాయి. గవర్నమెంట్ సీట్లో మీకు సీట్ వస్తే ఏంటి? 1,00,000 రూపాయల్లో ఫీజు కట్టి మీరు డాక్టర్ అయిపోవచ్చు. కాపుల పిల్లలు కొంచెం తెలివితేటలు గలవాళ్ళు చదువు బాగానే చదువుతారు. పేదల పిల్లలు ఉన్నారనుకోండి, ఆటో డ్రైవరో లేకపోతే టాపీ మేస్త్రియో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు మంచి ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే వాళ్ళు డాక్టర్ అయిపోతారు. దాన్ని ప్రైవేటైజ్ చేసి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎందుకు చేయడు? ప్రజలందరూ, పేద ప్రజలందరూ డాక్టర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అందులో కాపులు ఉన్నారా లేదా? నీ కాపుల కోసమైనా మాట్లాడయ్యా. నీ కాపుల పొలాలు, పంట పొలాలు నిర్వీర్యమై ఎడారి భూములుగా మారిపోతున్న పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా నువ్వు మాట్లాడు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేసినా మాట్లాడు. నీ కొడుకు ఎక్కడో సింగపూర్లో చదువుతుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఇక్రిసాట్లో ఎక్కడో చేర్పించినావు, ఇంటర్నేషనల్ సిలబస్లో చేర్పించినావు. నీ కొడుకు చదివే సిలబస్ పేద పిల్లలందరూ చదవాలని గవర్నమెంట్ కాలేజీల్లో ప్రభుత్వ స్కూల్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే టోఫల్ ఉన్న ఇంటర్నేషనల్ బ్యాక్గ్రౌండ్ తీసేసినావు. గవర్నమెంట్ స్కూల్లో చదివే కాపుల పిల్లలు, అందరు పిల్లలు నష్టపోయినారు. అందులో కాపుల ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు కూడా నష్టపోయినారు కదా. ఈ పవన్ కళ్యాణ్ వల్ల కాపులు ఎంత నష్టపోతున్నారో కాపులకి కనువిప్పు కలగట్లేదు. బుద్ధి జ్ఞానం కోల్పోయినారు. ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు తైతక్కల్లో చూసి వ్యక్తి పూజ మానసిక రోగులుగా, బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే కూడా కాపులకి అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డిది, పవన్ కళ్యాణ్ది కన్న తల్లి ప్రేమ, సవతి తల్లి ప్రేమ. ఈ 2 మధ్యలో వ్యత్యాసం ఏంటంటే, ఉయ్యాలలో కన్న బిడ్డ ఏడుస్తుంటే తల్లి ఈ పిల్లని పట్టించుకోదు. పోయి ఆమెకు ఆకలిస్తుంది, ఆమెకి ఏం కావాలో వంట చేయడానికి వెళ్తుంది.
ఉయ్యాల్లో వేసి పిల్ల ఏడుస్తుంది కదా అని తల్లి పిల్ల దగ్గర ఉండదు. కన్న తల్లి అయితే తొందరగా తీసుకెళ్ళి ఆ ఆకలి తీర్చడం కోసం వేరే ఏ పని చేస్తే ఆకలి తీరుతుందో ఆ పనిలో ఉంటుంది తల్లి. సవతి తల్లి అట్లా చేయదు. సవతి తల్లి ఏం చేస్తుంది, పిల్ల ఏడుస్తున్నాడు అనుకో, పోయి అన్నం వండి ఆకలి తీర్చాలని చూడదు. ఒక బొమ్మ తీసుకొచ్చి బొమ్మ తీసుకొచ్చి ఊపిస్తుంది. ఆ ఊపే బొమ్మ తీసుకొని ఊపితే ఆ పిల్ల ఏమి వేడి పాపేస్తుంది. దీంట్లో ఎవరు ప్రేమ కరెక్టు? నీ పిల్లలు నా పిల్లలతో సమానంగా ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ చదవాలి, టోఫిల్ చదవాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి ప్రేమ అయితే, పవన్ కళ్యాణ్ ఏంటి ఏమంటాడు ఆడియో ఫంక్షన్లలో, సార్ నేను మీ సినిమా స్కూల్ ఎగ్గొట్టి మీ సినిమా చూసినాను సార్ అంటే, దా నాన్న దా అని శబాష్ అంటాడు. అంటే నీ చదువు సంకనాగిపోయినా పర్వాలేదు, నా సినిమాలు చదువు ఎగ్గొట్టి సినిమాలు చూడని చెప్తున్నాడు. బైక్ రైడింగ్లు చేసుకుంటే బైక్ రైడింగ్లు చేయండి, బైక్ రైడింగ్ స్కూల్స్ పెట్టండి అంటున్నాడు. యాక్సిడెంట్లో చచ్చిపో అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రేమకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రేమకి అర్థం చేసుకోండిరా సన్నాసి దద్దమ్మల్లారా. ఒకళ్ళది కన్న తల్లి ప్రేమ అయితే ఒకళ్ళది సవితి తల్లి ప్రేమ. మీ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 1,00,000 రూపాయలతో ఫీజుతో డాక్టర్ అయిపోవాలని పేద పిల్లల కోసం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దాన్ని ప్రైవేటైజ్ చేస్తా అంటాడు, పీపీపీ అంటాడు. ఎకరా 99 పైసలకే ఆస్తులు అమ్మేస్తానంటాడు. ఎకరా 99 కాదు, మొత్తం భూమి 99 పైసలు ఎవడు అడిగేటోడు అంటాడు. మీ పిల్లల కడుపు కొడుతున్నారా బాబు, అందులో కాపులు కూడా ఉన్నారా బాబు. ల్యాండ్ పూలింగ్ చట్టం అంటాడు, ప్రజలకు రావాల్సిన ఆదాయాన్ని తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే చట్టం. జీవితం సర్వనాశనాలు చేస్తున్నా కానీ కాపులకు ఇంకా కనువిప్పు కలగట్లేదు. అది వ్యత్యాసం. అంటే ఇప్పుడు మరి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అంటే మీరు ఏమంటారు, ఎన్టీఆర్ గారి విగ్రహం తక్కువ ఉండాలి, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఎక్కువ ఉండాలి. ఇది ఆయన పేరు కూడా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ కాదు, స్టాచ్యూ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. భారత రత్న ఎవరైనా సరే అడిగితే ముందర పొట్టి శ్రీరాములు గారికి, తర్వాత పింగళి వెంకయ్య గారికి, ఆ తర్వాత ఎవరికైనా అడుగుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.